అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని కురాకులతోట వద్ద ఈ నెల 28వ తేదీన జరిగిన హత్య కేసును ఛేదించిన కళ్యాణదుర్గం పోలీసులు ఈరోజు కళ్యాణదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించిన పట్టణ సిఐ హరినాథ్. మీడియా సమావేశంలో సిఐ హరినాథ్ మాట్లాడుతూ కురాకులతోట వద్ద 29వ తేదీ రాత్రి జరిగిన హత్య గొల్ల వన్నూరుస్వామి హత్య కేసులో నిందితుడు బాల నేరస్తుడని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు. హత్యకు గల కారణం నిందితుడు మృతుడు భార్యతో చునువుగా ఉండడంతో అనుమానంతో మందలించిన మృతుడు వన్నూరుస్వామి మందలించినందుకు నిందితుడు కక్ష సాధింపు చర్యలో భాగంగా వన్నూరుస్వామిని మద్యం తాగించి కత్తితో గొంతు కోసి చంపినట్లు వెల్లడించాడు సిఐ హరినాథ్. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కి తరలించినట్లు వారు తెలిపారు. సాయంత్రం 5:30 గంటల కాలం నందు దొడగట్ల కురాకులతోట మధ్యలో చెల్విగొడ్ల కొండ ఏరియాలో ఒక మగ వ్యక్తి యొక్క శవము 30 సంవత్సరాలు సుమారు 30 సంవత్సరాలు ఉన్నాయి వ్యక్తిని ఎవరో గొంతు కోసి చంపేసినారని మనకు తెలియజేసినారు. అందులో భాగంగా నేరస్థానంకు విజిట్ చేసినాము. విజిట్ చేసిన తర్వాత అక్కడ ఎవరు ఆ వ్యక్తి గురించి విచారిస్తే కురాకులతోటకు చెందిన వనస్వామిగా అతన్ని గుర్తించడం జరిగింది. అతని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినాము. దీనిలో ఎవరైతే చంపినారో ఏమనే సమాచారం కనుక్కోవడానికి మన కుంది పిఎస్ఐ గారు, తర్వాత కంబదూరు ఎస్ఐ గారు, మన సిబ్బంది, మా పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరూ కూడా విచారణ చేసి అతన్ని పట్టుకొని అతన్ని విచారణ చేస్తే అతన్ని వచ్చి వాళ్ళ సొంతం అక్క తమ్ముడే అని వీళ్ళవాడు. వాళ్ళ అక్క తమ్ముడు ఆర్థికంగా ఇబ్బందుల వల్ల కానీ ఉన్నాయి, దానికి అమౌంట్ ఇచ్చేదాని విషయంగా, తర్వాత వాళ్ళ డిసీజ్డ్ వైఫ్ తో చనువుగా ఉన్నాడని మందలిస్తున్నందుకు ఇవన్నీ ఉన్నాడనే ఉద్దేశంతో అతన్ని గొంతుకు వేసి చంపేసి అక్కడ పడేసి వెళ్ళిపోయినాడు. తర్వాత ఈ రోజు అతన్ని అరెస్ట్ చేసి అతన్ని కోర్టుకు హాజరు. చనిపోయిన వ్యక్తి యొక్క భార్యతో చనువుగా ఉన్నాడని, తర్వాత ఆర్థిక ఇబ్బందులతో అతని యొక్క ప్రామిషన్ నోటును చిన్నపిల్లవాడు ఉన్నప్పుడే చించేశాడని, ఆ డబ్బులు కూడా అడుగుతుంటే ఇవ్వకుండా ఇతనికి దండిస్తున్నాడని నీ ఉద్దేశంతో మనసులో పెట్టుకొని ఆ పిల్లవాడు అతన్ని చంపేసినాడు. హత్య వెనుక ఇంకా ఎంతమంది ఒకడే ఉన్నారా? హత్య వెనుక ఒకడే ఉండేది అతనే. ఇరువురు కూడా ఆ రోజు నేరస్థలం నేరస్థలం పోయేటప్పుడు ఇద్దరు కూడా ఒక 2 వీలర్లో పోయినారు. 2 వీలర్లో పోయేసి అక్కడ కొండ దగ్గర తీసుకుపోయినారు. మధ్య అతనికి బాగా తాపించి ఈ విధంగా అతనికి ముందుగానే ప్రాణంగా పోయినాడు కూడా